ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారి మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఇక్కడ యాక్చువల్గా దేవుని దూత వచ్చి గొర్రెలకి సమాచారం చెప్తుందన్నమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. మనకి సమాధానం అంటే ఆయన మెయిన్ ఈ భూమి మీద జన్మించడానికి ప్రాముఖ్యమైన ఒక కారణం ఏంటంటే మనందరికీ ఆయన సమాధానాన్ని అనుగ్రహించడం. అయితే సమాధానం అనే స్థితి ఒక మనిషికి సమాధానం ఉంది లేదంటే సమాధానం ఉంది అని నిరూపించడానికి ఏంటి సూచనలు అంటే, మనకు ఒకవేళ సమాధానం ఉంటే కనుక మన చుట్టూ ఏముండవంటే ఏ విధమైన పోరాటాలు ఉండవు, అంటే అసమాధానం ఉండదన్నమాట. పోరాటాలు ఉండవు, అసమాధానం ఉండదు. అసమాధానమైన స్థితి ఉన్నదని మనకి చూపించడానికి ఏంటంటే మనకి రకరకాల సమస్యలు ఉంటాయి. మనుషుల వలన ఆ అసమాధానం కలిగి ఉండొచ్చు, లేదంటే మనకి డబ్బులు కొరతగా ఉండడం వలన ఆ అసమాధానం మనకి కలిగి ఉండొచ్చు, లేదంటే ఒక వ్యక్తుల భయం ద్వారా కూడా మనకి అసమాధానం కలిగి ఉండొచ్చు. అయితే ఆ సమాధానం లేని స్థితిని దేవుడు తీయడానికి వచ్చాడు. అయితే సమాధానం ఎటువంటిదంటే, మనకి ఈ భూమి మీద డబ్బు ఎలాంటిదో పరలోక రాజ్యంలో సమాధానం అటువంటిది అనమాట. మనకి సమాధానం ఉన్నప్పుడు మనం ఏ విషయాన్నైనా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. అందుకే దేవుడు మీరు దేనికోసం చింతించకండి, మొదట మీరు సమాధానంగా ఉండడం చూసుకుని తర్వాత నాకు మొరపెట్టండి అని చెప్పాడు. సో ఈ లోక సంబంధంగా ఒక కరెన్సీ అంటే డబ్బు ఏ విధమైన పని చేస్తుందో పరలోక రాజ్యంలో లేదంటే దేవుని రాజ్యంలో ఆయన యొక్క సమాధానం అటువంటి క్రియలు చేస్తుంది. ఇప్పుడు చూడండి, డబ్బుతో మనం సమస్తమైన నిర్ణయాలు కూడా ముడిపడి ఉంటాయి. అంటే మన పిల్లల్ని ఎటువంటి చదువు చదివించాలి, లేదంటే వారికి ఎటువంటి మ్యారేజ్ చేయాలి, మనం ఎటువంటి ఉద్యోగాన్ని మనం ఎన్నుకోవాలి, ఇవన్నీ ఈ భూమి మీద మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి, ఆ ఆదాయంతో మనం ఏంటంటే మన ఆలోచన ఏంటంటే ఒక సమాధానకరమైన స్థితిని, అంటే మంచి మ్యారేజ్ అంటే ఏంటంటే సమాధానంగా ఏ విధమైన యుద్ధాలు లేకుండా అటువంటి మ్యారేజ్, లేదంటే మంచి జాబు అర్థం ఏంటంటే సమాధానకరమైన జాబ్ అర్థం ఏంటంటే అందులో ఏ విధమైన పోరాటాలు లేకుండా మనశ్శాంతిగా ఉండే స్థితిని మనం సంపాదించుకోవాలని ఈ లోకంలో మనం ఎక్కువగా ఈ ధనం కోసం ఆ సమాధానాన్ని ఇస్తుందనుకుని ధనాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన మ్యారేజ్ విషయంలో కానీ, మన చదువు విషయంలో కానీ, మన పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ. కానీ మనకి సమాధానం ఉంటే కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నా సమాధానాన్ని మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. ఒకసారి యోహాను సువార్త 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. దేవుడు పుట్టుక ఒక దేవదూత వచ్చి ప్రకటించడానికి ముందుగా మీకు సమాధానం కలుగునుగా, లేదంటే ఎవరితో దేవదూత వచ్చి ఆయన వర్తమానం చెప్పకముందే ఏం చెప్పేదంటే సమాధానం కలుగును. సో సమాధాన స్థితి ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనతో ఏదైనా చెప్పడానికి ముందుగా మనకి సమాధానకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. సో సమాధానం ఉంటే కనుక మనం ఏమైనా చేయొచ్చు అనమాట. దేవుణ్ణి నిశ్చింతగా ఆయన స్వరం వినాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సమాధానం కావాలి. అందుకే దేవుడు నా శాంతిని లేదంటే సమాధానాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు చూడండి, ఒక దేశం ఉంది, ఆ దేశంలో చక్కగా అన్ని విషయాలు మనశ్శాంతిగా ప్రజలు అన్ని చేసుకోవాలంటే వారికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ దేశ సరిహద్దుల్లో ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఆ దేశం మీదకి ఏ యుద్ధం రాకుండా, ఏ సైన్యం దండెత్తి ఉండకుండా ఉంటే లోక సరిహద్దులు లోపల అన్ని ప్రశాంతంగా సమాధానంగా జరుగుతాయి. అదేవిధంగా సమాధానం లేని స్థితిని గమనించండి. మనకు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, మనం కడుపు నిండా ఎంత ఉన్నా మనం ఆ రోజు మనం తినలేము, సమాధానకరంగా మనశ్శాంతిగా మనం తినలేము. అలాగే అదే అసమాధానమైన స్థితిలో మనం ఏ విధమైన పాపం కూడా చేయలేము. మనం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా విధమైన పాపాలు ఉంటాయి. త్రాగుడికి బానిసగా ఉంటారు, వ్యభిచారానికి బానిసగా ఉంటారు.
అసమాధానమైన స్థితిలో వారు ఆ పాపం కూడా చేయలేరు అనమాట. సో ఏంటంటే సమాధానకరమైన స్థితి చాలా ప్రాముఖ్యం. ఆ సమాధానాన్నే దేవుడు మనకి ఈ భూమికి ఆ సమాధానాన్ని ఇవ్వడానికి, ఆయన శాంతిని ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీద జన్మించడానికి కారణాల్లో ప్రాముఖ్యమైన కారణం ఆయన సమాధానం. అయితే అట్టి సమాధానం మనకి ఎలాగొస్తుంది అంటే రెండు విధాలుగా బైబిల్ చెప్తుంది. ఒకటి రోమీలకు రాసిన పత్రిక 8:6, ఇంకొకటి పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందుకు దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించుగా. ఇక్కడ ఏంటంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానము వలన కృపయు సమాధానము రెండు ఏం చేస్తాయంట? విస్తరిస్తాయంట. విస్తరించడం అంటే ఏంటంటే ఒక చిన్న దాని నుంచి మల్టిప్లై అయ్యి, అంటే మల్టిప్లై అయ్యి ఒకదానికొకటి అన్ని విషయాల్లో విస్తరిస్తుంది. అంటే ఇక్కడ ఆయన అనుభవ జ్ఞానం మనం సంపాదించుకుంటే మనకి సమాధానం విస్తరిస్తుంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసమాధాన స్థితి అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా వారికి ఉన్న సమస్యలు బట్టి అసమాధానం కలిగి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి వారి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి అసమాధానకరంగా ఉండొచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులను బట్టి వాళ్ళ పిల్లలకు ఉన్న సమస్యను బట్టి, లేదంటే ఎవరి ద్వారా ఉన్న భయాలను బట్టి ఆ అసమాధానమైన స్థితి కలగవచ్చు. అసమాధానమైన స్థితి అంటే ఏంటంటే ఒక విధమైన భయం, లేదంటే బాగా పోరాటాన్ని ఎదుర్కొనే స్థితి అన్నమాట. అయితే ఆ పోరాటం లేని స్థితి, ఆ సమాధానకరమైన స్థితి ఎలా వస్తుందని బైబిల్ చెప్తుందంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం మనం సంపాదించుకునే కొలది అటువంటి సమాధానకరమైన స్థితి విస్తరిస్తుందంట. ఒకవేళ దేవుడు మనకి నిజంగా సమాధానం ఇవ్వాలనుకుంటే మనకి ఏ సమస్యలు, ఏ వ్యక్తులు, లేదంటే ఏ అనారోగ్యాలు మనకి అసమాధానం కలగజేస్తున్నాయో వాటన్నిటినీ దేవుడు ఏం చేయాలంటే తొలగించాలి. ఆ తొలగించి మనకి సమాధానాన్ని ఇవ్వాలి. సో అటువంటి తొలగించే స్థితి ఎప్పుడు వస్తుందంట? మనం దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకునే కొలది, అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం అంటే ఆయన జ్ఞానం, ఆయన తెలివి మనం సంపాదించుకుని అది ఎక్కువగా ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, లేదంటే ఎలా జీవించాలి అని ఆయన లేఖనాల్లో నుంచి మనం సంపాదించుకుని దాన్ని అనుభవించే కొలది అట్టి స్థితి, సమాధానకరమైన స్థితి మనకు వస్తుందంట. ఇంకొక విషయం ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 8:6 ఉంది. ఇంకొక విషయం, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానాన్ని ఇస్తుంది అని ఉంది. ఒకసారి చూద్దాం. మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మ అనుసారమైన మనసు అంటే ఆత్మని అనుసరించే మనసు. ఎప్పుడు కూడా ఆ మనసు ఏం చేస్తుందంట? ఆత్మని అనుసరించడానికి దృష్టిని కేంద్రీకరిస్తుందంట. అసలు మనసు అంటే ఏంటంటే మనకి బయట బాహ్యంగా కళ్ళు, చెవులు, నోరు ఎలా ఉన్నాయో మన మనసులో కూడా లోపల మనకి అంతరేంద్రియాలు ఉంటాయి. అంటే లోపల మనం ఏమి బయట కళ్ళు మూసుకుని ఉండొచ్చు, కానీ లోపల మనం చాలా చూడొచ్చు. బయట ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండొచ్చు, కానీ మనసులో చాలా మాట్లాడుకోవచ్చు అన్నమాట. అలాగే వినికిడి కూడా, మనం ఇక్కడ ఏమి వినబడిన స్థలంలో కూర్చొని ఉండొచ్చు, కానీ లోపల మనం చాలా ఇదివరకు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే ఆ మాటలన్నీ మనం వినొచ్చు. వాటిని లోపల అంతరేంద్రియాలను అన్నింటినీ కలిపి ఏమంటారంటే మనసు అంటారు. ఆ మనసు అంటే లోపల అంతరేంద్రియాలు, బయట మనకున్న ఆ కళ్ళు, చెవులు, నోరు, ఇవన్నీ కూడా ఆత్మని అనుసరించే స్థితిలో ఉన్నప్పుడు ఆత్మానుసారమైన మనసు అని మనం దాన్ని చెప్పవచ్చు. అయితే ఆత్మానుసారమైన మనసు ఏమిస్తుందంట? జీవాన్ని, సమాధానాన్ని ఇస్తుందంట. సో ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? యోహాను సువార్త 6:63 ఉంటుంది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ ఉన్నది అంటే ఆయన మనతో చెప్పిన ప్రతి మాట కూడా, మనతో మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ. ఆయన ఆత్మ, అది ఆయన నోటి నుంచి ఆయన ఊదిన ఆత్మ. సో అయితే ఆ మాటల ప్రకారం మనం అనుసరించే మనసు మనం సిద్ధంగా ప్రతిదినం పెట్టుకున్నప్పుడు మనం ఆత్మానుసారులు అని అనబడతాం. మనం ఎప్పుడైతే అలా ఆత్మను అనుసరించి నడుచుకుంటామో మనకి సమాధానం కలుగుతుంది.
అలాగే ఆయన అనుభవ జ్ఞానం ఎక్కువ సంపాదించుకుంటామో అటువంటి సమాధానం మనకి విస్తరిస్తుందండి. సో ఏంటంటే సమాధానకరమైన స్థితి కోసమే ఈ లోకంలో మనం ఏం చేస్తామండి, పోరాటం చేస్తాం. ఇప్పుడు చూడండి, మంచి జాబ్, మంచి మ్యారేజ్, లేదంటే మంచి రిలేషన్స్, లేదంటే సమాజంలో మంచి పేరు, ఇదేంటంటే ఒక సమాధానకరమైన స్థితి అనమాట. మనం ఏ విధమైన పోరాటాలు లేకుండా, ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ సమాధానం ఉన్నప్పుడు ఆ సమాధానాన్ని మనం చాలా వాటి వరకు వెచ్చించవచ్చు. మనకి సంపూర్ణమైన సమాధానం ఉన్నప్పుడు మనం బాగా చదవచ్చు, మన మనసు కేంద్రీకరించి ఎన్నో పనులు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక దేశంలో అసమాధానంగా ఉంటే ఆ దేశంలో వారికి ఆహారం కొదువు అవుతుంది, లేదంటే నీళ్లు కొదువు అవుతుంది. అన్ని క్రమంగా జరిగేవన్నీ డిస్టర్బ్ అయ్యి వారు భయభ్రాంతులు గురై ఉండాల్సి ఉంటుంది. సో అటువంటి అసమాధానమైన స్థితి ఉండకుండా ఉండాలంటే ఆ దేశ సరిహద్దుల్లో ఏముండాలంటే సైన్యులు ఏ విధమైన యుద్ధ వాతావరణం లేకుండా కాపాడాలి. సో అటువంటి సమాధానకరమైన స్థితి మన జీవితంలో ప్రతి ఏరియాలో, మన పిల్లల విషయంలో, మన విషయంలో, లేదంటే మన చదువు విషయంలో అటువంటి సమాధానకరమైన జీవితం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారనమాట. అందుకే దేవదూత వచ్చి ఈ భూమి అంతటి మీద సమాధానం కలుగును గాక అని ప్రకటిస్తుంది. సో అటువంటి సమాధానకరమైన స్థితి మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే మొదట మనం ఆత్మానుసారులుగా మారాలి, లేదంటే ఆయన జ్ఞానంలో మనం విస్తరించాలి. ఆయన తెలివి, ఆయన జ్ఞానంలో మనం విస్తరిస్తున్నాం. విస్తరించినప్పుడు అటువంటి సమాధానం మనకి ఆయన కొద్ది కొద్దిగా ప్రతిదినం మనకి ఇస్తూ ఉంటాడు. సో ఈ రోజు నుంచి మనం ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రతిరోజు మనం మనకున్న అనుకూలమైన సమయాన్ని ఉపయోగించి ఆయన సమాధానాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలనేసి నేను ఆశిస్తున్నాను. పరలోకమందున్న మా పరిశుద్ధాత్మ ప్రభు తండ్రి, ఈ రోజున తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి మీ సమాధానాన్ని తండ్రి మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అయ్యా మీ జ్ఞానంలో, మీ తెలుగులో మేము తండ్రి అయ్యా నేర్చుకుని తండ్రి మీ సమాధానాన్ని విస్తరించుకునే కృప మా అందరికీ తండ్రి మీరే దయచేయండి. ఈ వాక్యం 30 దంతులుగా, 100 దంతులుగా తండ్రి 60 దంతులుగా ఫలించేలాగా మమ్మల్ని దీవించండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.